హలో గైస్, ఈ రోజు వీడియోలో అయితే మనం పుష్ప 2 మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి నడుస్తున్న వార్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మొత్తానికి అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి వాళ్ళ అసెంబ్లీలో అయితే క్లీన్గా చెప్పేశారు, భయ్య నేను సీఎంగా ఉన్నంత వరకు ఏ సినిమాకి నేను బెనిఫిట్ షో అనేది ఇవ్వను, అలాగే ప్రతి సినిమాకి అయితే నేను టికెట్ ప్రైస్ అనేది పెంచను అని ఆయన క్లీన్గా అయితే ఈరోజు అసెంబ్లీలో చెప్పేశారు. ఆయన ఎప్పుడు దాకా అయితే సీఎంగా ఉంటారో అప్పుడు దాకా సినిమా పైన టికెట్ ప్రైస్ అనేది పెంచరంట. ఇంకొకటి బెనిఫిట్ షో అనేది ఉండదంట. ఇది మెయిన్గా ఎఫెక్ట్ అయ్యే మూవీస్ కంటే చాలా పెద్ద పెద్ద మూవీస్కి అయితే ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే జనవరిలో మన గేమ్ చేంజర్ మూవీ రాబోతుంది. దీనికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్లోనే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి భయ్య. అక్కడే టికెట్ ప్రైస్ అనేది తగ్గించేశారంటే ఇక కలెక్షన్స్ అనేది పడిపోతాయి. ఇంకొకటి వచ్చేసి చాలా మందికి అయితే ఇది అడ్వాంటేజ్ భయ్య, ఎందుకంటే అందరూ వెళ్ళి థియేటర్స్లో అయితే చూస్తారు. ఇంకోటి ఫ్యాన్స్కి అయితే నిరాశ, ఎందుకంటే బెనిఫిట్ షో అనేది వాళ్ళకు ఉండదు కాబట్టి. ఇది కూడా ఒక రకంగా మంచిగానే అనుకుంటున్నాం భయ్య. మన జరిగిన తొక్కిసలాట వల్ల చాలా మందికి అయితే ఇబ్బంది అయితే జరిగింది. కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఒక గుడ్ స్టెప్ని అయితే తీసుకున్నారు అనుకుంటున్నా. అదంతా పక్కన పెట్టేసి మన పుష్ప 2 మూవీ వచ్చేసి బాలీవుడ్లో 100 years రికార్డ్ని అయితే బ్రేక్ చేసింది భయ్య. అదే ఫస్ట్ మూవీ వచ్చేసి 650 crores అయితే కలెక్ట్ చేసింది మన హిందీలో. మొత్తానికైతే మొన్నటి దాకా ఉన్న స్ట్రీట్ మూవీని కూడా అయితే ఇది బ్రేక్ అయితే చేసేసింది. ఇది ఒక బాలీవుడ్లో ఒక రికార్డ్ని అయితే సరికొత్తగా అయితే నమోదు చేసింది భయ్య. అలాగే మీకు అందరికీ తెలిసి ఉండేది కదా, ఇంకా పుష్ప 2 వచ్చేసి 1500 crores అయితే దాటేసింది. ఇంకోటి నేను మీకు అందరికీ అడుగుతున్నాను భయ్య, బాహుబలి 2 రికార్డ్ని అయితే బ్రేక్ చేస్తుందో లేదా అనే దానిపై కూడా చాలామందికి అయితే డౌట్ ఉంది. నా ప్రకారం అయితే బ్రేక్ చేయదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా దగ్గరలో మన బేబీ జాన్ మూవీ కూడా అయితే రాబోతుంది. అలాగే ఇప్పుడు ముఫాసా ద లయన్ కింగ్ కూడా వచ్చేసింది భయ్య. దాన్ని చాలామంది అయితే బాగా రీచ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే తెలుగులో వచ్చేసి మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ దాన్ని బాగా ఎంకరేజ్ అయితే చేస్తున్నారు భయ్య. ఎందుకంటే ఇవన్నీ రావటం వల్ల పుష్పకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందనుకుంటున్నా. ఓవరాల్ గ్రాస్ వచ్చేసి 1600 లేదా 1700 కొడుతుంది అనుకుంటున్నా భయ్య. దీనిపైన కూడా మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మన రాజాసాబ్ మూవీ నుంచి కూడా ఒక అప్డేట్ అయితే నడుస్తుంది. దీనిపైన ఒక పెద్ద బజ్ అయితే నడుస్తుంది అనుకోండి. చాలామంది అయితే అంటున్నారు మళ్ళీ మూవీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటున్నారు. కానీ రీసెంట్గా మారుతి గారు వచ్చేసి ఏమంటున్నారు, నేను మూవీని అనేది పోస్ట్ పోన్ చేస్తా అనేది ఎక్కడా చెప్పలేదు, మీరు ఎందుకు వర్రీ అవుతున్నారని కూడా ఆయన చెప్పేశారు. ఇంకొకటి ఒక టీజర్ కూడా రాబోతుంది, వస్తే క్రిస్మస్ కన్నా రావచ్చు లేదా న్యూ ఇయర్ కన్నా రావచ్చు అని ఆయన చెప్పారు. మొన్న ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు, దాంట్లో అయితే ఆయన క్లీన్గా చెప్పారు. ఇంకా ఆ వచ్చి టీజర్ ఎండింగ్లో వచ్చేసి డైనోసార్స్ గురించి కొన్ని చూపిస్తామని కూడా చెప్పారు. మొత్తానికైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు పోస్ట్ పోన్ అని. మీరెందుకు అట్లా బజ్ క్రియేట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంకొకటి వచ్చేసి మన ప్రభాస్ గారు మరియు లోకేష్ కనకరాజ్ గారు వచ్చేసి హొంబాలే వాళ్ళతో కొలాబ్ అయ్యారు అనేది నడుస్తుంది. ఆల్రెడీ ప్రభాస్ అన్న హొంబాలేతో వచ్చేసి 3 మూవీస్తో అయితే కొలాబ్ అయ్యారు. ఇది పక్కన పెట్టేస్తే మన లోకేష్ కనకరాజు ప్రభాస్ అన్న వీళ్ళది కూడా ఒక హొంబాలేతో ఉందని చెప్పి ఒక బజ్ అయితే నడుస్తుంది. చూద్దాం గైస్, ఇది కానీ నడిస్తే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరికైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండిద్ది. ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.